గత కొద్ది రోజులుగా మెగాస్టార్ చిరంజీవి కుటుంబం మీద భారీ కుట్ర జరుగుతుందని మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి కొన్ని రాజకీయపరమైన అంశాలు, కొన్ని రాజకీయ పార్టీలు, రాజకీయ లాభాలు నష్టాలు కూడా దీని వెనక ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే చిరంజీవి కుటుంబానికి సంబంధించి మెగాస్టార్ ఫ్యామిలీ, అట్లాగే అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి ఫ్యామిలీ, ఇట్లా 4-5 ఫ్యామిలీస్ వాళ్ళు సినిమాలనే నమ్ముకొని వాళ్ళ పిల్లలు ఇతరత్ర బంధువులంతా కూడా అదే ఫీల్డ్లో ఉంటున్నారు. కానీ ఇక్కడ ప్రధానంగా చిరంజీవిని తీసుకోవడం కనుక చాలా మంది అనుకోవచ్చు, మీరు చిరంజీవి గారు రాజకీయాల్లో లేరు కదండి, ఆయన గురించి ఇప్పుడు ఎందుకు అనేసి అనుకోవచ్చు. కానీ అక్కడే అసలు లాజిక్ అంటే ఒక ప్లాన్ చిరంజీవి దగ్గర నుంచే మొదలవుతుంది. ఆ దిశగా ఒక రాజకీయ పార్టీ పవన్ కళ్యాణ్ ను దెబ్బతీయాలంటే పవన్ కళ్యాణ్ మనకు అడ్డంకి, భవిష్యత్తులో రాజకీయంగా మనకు భవిష్యత్తు ఉండదు కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మనం బదనాం చేయాలి. మొదటగా పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని బదనాం చేయాలి. అది ఏ విధంగా చేయాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అని చెప్పేసి వైసీపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు డిజిటల్ మీడియాలో అంటే యూట్యూబ్ ఛానల్స్, అట్లాగే సోషల్ మీడియాకి సంబంధించిన ప్లాట్ఫామ్స్ లో చిరంజీవి దగ్గర నుంచి మొదలు పెట్టారు. అంటే చిరంజీవికి సంబంధించి ఆయన కుటుంబంలో జరిగిన, ఆయన బిడ్డలకు జరిగిన సంఘటనలు తీసుకొని తన బిడ్డల కోసం ఏదో చేశాడనో, ఒకరికి ద్రోహం చేశాడనో, మోసం చేశాడనో అనే పాత విషయాలను నూడి దాని మీద చర్చలు, స్టోరీలను పెట్టి తద్వారా చిరంజీవి కుటుంబము చాలా చెడ్డది అన్నట్లు, ఆ కుటుంబము ఇతరులకు మంచి చేయదు, ద్రోహం చేస్తుంది అన్నట్లు ఆ బ్యాడ్ థింగ్ ని జనంలోకి చొప్పించడానికి తద్వారా చిరంజీవి భుజం మీద తుపాకీ పెట్టి పవన్ కళ్యాణ్ ను కాల్ చేయాలి అనే కుట్ర జరుగుతూ ఉంది. ఇక్కడ ఏంటంటే గతంలో చిరంజీవి కుటుంబంలో జరిగిన కొన్ని సంఘటనలు, వాళ్ళ పిల్లలకు సంబంధించి కానీ ఇతరత్ర మనకు తెలిసినవి, అవి ఇప్పుడు తిరగదోడుతూ దాన్ని విశ్లేషిస్తూ ఇలా అనుకున్నారు, అలా అనుకున్నారు, అలా చేశారు, ఇలా చేశారు అని చెప్పి వాస్తవాలు తెలియకుండా కథల రూపంలో వాళ్ళకు తోచిన విధంగా ప్రచారం చేయడానికి సిద్ధపడ్డారు, చేస్తున్నారు కూడా. దీని వెనకాల ఏమిటంటే ఒక దెబ్బకి 2 పిట్టలు అన్నట్లు చిరంజీవి నుంచి మొదలుపెట్టిన ఈ దుష్ప్రచారం ఏదైతే ఉందో తద్వారా చిరంజీవిని మనం డ్యామేజ్ చేయొచ్చు, చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ని ప్రజల్లో డ్యామేజ్ చేయొచ్చు, తద్వారా ప్రజలలో కొన్ని అనుమానాలను క్రియేట్ చేసి మనం రాజకీయంగా బెనిఫిట్ పొందొచ్చు అనే ఉద్దేశంతో వైసీపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు గత కొద్ది రోజులుగా చిరంజీవి కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఈ ఆపరేషన్ పూర్తవుతూనే నందమూరి కుటుంబము, నందమూరి బాలకృష్ణ మీద కూడా పడే అవకాశాలు ఉన్నాయి. అంటే రాజకీయంగా ఎదుర్కోవాలంటే టీడీపీ బలమైన పార్టీ, ఈ బలమైన పార్టీకి జనసేన తోడైంది, 100% స్ట్రైక్ రేట్ కొట్టింది. అట్లాగే ఈ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో బలమైన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, అలాగే మంచి చరిష్మా కలిగిన వ్యక్తి. అతను ఎక్కడికి వెళ్ళినా కూడా కొన్ని లక్షల మంది ఆయన వెంట నడిచే పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి ఎలాగైనా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని అడ్డు తొలగించుకుంటే తప్పక తమకు రాజకీయ మనుగడ ఉండదు అనే ఉద్దేశంతో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ని, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ఫస్ట్ చిరంజీవి కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ చిరంజీవి కుటుంబము ద్రోహం చేసింది, అన్యాయం చేసింది అన్నట్లు కుటుంబాన్ని చెడ్డగా చూపించే విధంగా వీడియోలు చేయమని చెప్పారు. ఆ వీడియోలు కూడా చేస్తా ఉన్నారు. అట్లాగే ఈ ఇంపాక్ట్ పవన్ కళ్యాణ్ మీద కూడా పడుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా పవన్ కళ్యాణ్ ను మనం జనంలో చులకన చెయ్యాలి, పవన్ కళ్యాణ్ చరిష్మాను తగ్గించాలి, వీళ్ళు కష్టపడి ఎదగలేదు అని చెప్పాలి,
వీళ్ళు ఏదో ఒకరికి ద్రోహం చేసి ఎదిగారు అని మనం సమాజానికి చెప్పాలి అనే ఉద్దేశంతో వైసీపీకి సంబంధించిన యూట్యూబ్ ఛానళ్లలో గత కొద్ది రోజులుగా మెగాస్టార్ను టార్గెట్ చేసుకుంటూ ఆయన గురించి మెగాస్టార్ కాదు దగాస్టార్ అంటూ కొన్ని కథనాలు వదులుతూ ఉన్నారు. వదులుతూ ఇది స్లోగా ఎక్కడికి తీసుకెళ్తారంటే దాని మీద చర్చ నడిపించాలి. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో దాని మీద చర్చ, ఇంకొంతమంది సినిమా వాళ్ళని తీసుకొచ్చేసి పాత విషయాలు ఏం జరిగాయని చెప్పి ఒక చర్చ పెట్టాలి, దాన్ని లైమ్ లైట్ లో ఉంచాలి. అది దుర్మార్గమైన కుటుంబము, మెగా ఫ్యామిలీ కుటుంబం అనే మెసేజ్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాలి. తద్వారా కాపు సామాజిక వర్గము అంతా కూడా ఇలాంటిదే అన్నట్టు చెప్పాలి అనే దాని వెనుక ఉద్దేశం వైసీపీ పార్టీ ఈ విధంగా ప్రయత్నం చేస్తూ వస్తుంది. చిరంజీవికి సంబంధించి మొదట చిరంజీవిని టార్గెట్ చేసుకొని తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గరికి వస్తారు. వీళ్ళ ప్లాన్ అన్నమాట. చిరంజీవిని డ్యామేజ్ చేసిన తర్వాత ఆ డ్యామేజ్ ఇంపాక్ట్ పవన్ కళ్యాణ్ మీద వస్తుంది. తర్వాత పవన్ కళ్యాణ్కు సంబంధించిన 3 పెళ్లిళ్ళ అంశానికి సంబంధించిన అక్కడ నుంచి ఏం జరిగిందనేసి దాని మీద కథనాలు చేసి పవన్ కళ్యాణ్ని చెడ్డ చేయాలి ప్రజల్లో. అట్లాగే ఏదైతే మెగా అనే బ్రాండ్ను దెబ్బతీయాలి, మూలాన్ని దెబ్బతీయాలి, అంటే చిరంజీవి అనే వ్యక్తిని, మెగా ఫ్యామిలీని, ఆ కుటుంబాన్ని దెబ్బతీయాలి. అది ప్రస్తుతం వైసీపీ ముందు ఉన్న టార్గెట్. పవన్ కళ్యాణ్ని డ్యామేజ్ చేసేయచ్చు, ఇట్లా మెగా ఫ్యామిలీని, ఆ బ్రాండ్ని, ఆ మంచితనాన్ని కూడా మనం చంపేయచ్చు. దాని తర్వాత బాలకృష్ణ నందమూరి ఫ్యామిలీ దగ్గరికి వచ్చి దాన్ని డ్యామేజ్ చేసే విధంగా వీళ్ళు ప్లాన్ రచించారు. ఏదైనా కూడా ఇది అతిపెద్ద ఈ ఏపీ పాలిటిక్స్ లో అతిపెద్ద భారీ కుట్ర అని చెప్పొచ్చు మనం. ఇది ఒక రోజుతో పోయేది కాదు. ఇంకా రాను ఇంకా 2-3 సంవత్సరాలు ఈ ఎపిసోడ్స్ వచ్చినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. ఏదేమైనా కూడా సోషల్ మీడియాలు మన చేతిలో ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్ మన చేతిలో ఉన్నాయి. మనం ఎవరినైనా ఏదైనా మాట్లాడేయచ్చు, ఏదైనా ప్రశ్నించవచ్చు. మనకు అవగాహన ఉన్నా అవగాహన లేకపోయినా, నిజమా అబద్ధమా అనేది తెలియకపోయినా కూడా జనం మనసుల్లో కొన్ని ఆలోచనలు, కొన్ని ప్రశ్నలు రేకెత్తించవచ్చు అనే ఆలోచనతో పొలిటికల్ పార్టీ దీని వెనకాల ఉండి దానికి సంబంధించిన వనరులన్నీ సమకూర్చి స్క్రిప్ట్ ఎవ్రీథింగ్ కూడా వాళ్ళు సమకూర్చి ముందు మనం చిరంజీవిని డ్యామేజ్ చేద్దాము. చిరంజీవిని డ్యామేజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా నెక్స్ట్ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఆ పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని కూడా మనం డ్యామేజ్ చేయాలి. అంటే పవన్ కళ్యాణ్ కు గతంలో జరిగిన పెళ్లిళ్ళకి సంబంధించి ఆ విషయాలను బయటికి తీసుకురావడం, ఇంకా ఇన్నర్ గా వెళ్తే కనుక పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ పిల్లల్ని కూడా టార్గెట్ చేసినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక రాజకీయ పార్టీకి ఎంత అడ్డంకిగా మారాడో మనం గమనించాలి. దీన్ని బట్టి రాబోయే రోజుల్లో కుటుంబాలను టార్గెట్ చేశారు, కుటుంబాలను డ్యామేజ్ చేయాలి, కుటుంబ పెద్దను డ్యామేజ్ చేయాలి. డ్యామేజ్ చేసి తద్వారా వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళు దోషులు, ఈ విధంగా వీళ్ళకు అన్యాయం చేశారు, ప్రజలకు అన్యాయం చేశారు అనే విషయాన్ని చెబుతూ అది ఎక్స్పోజ్ చేయడానికి, ప్రజలకు చూపించడానికి ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. కాబట్టి మెగాస్టార్ ఫ్యామిలీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. నందమూరి ఫ్యామిలీ కూడా, అంటే టార్గెట్ ఫ్యామిలీస్ అయిపోయాయి. ఇప్పుడు బలంగా ఆంధ్రప్రదేశ్లో కమ్మ, కాపు కుటుంబాలకు సంబంధించిన ఆ సామాజిక వర్గాలన్నీ ఏకమై ఉన్నాయి. 2 బలమైన సామాజిక వర్గాలు. దాంతో పాటు మిగతా సామాజిక వర్గాలు ఎవరైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించి కూడా వాళ్ళని కలుపుకునేసి 164 సీట్లలో వాళ్ళు గెలవటము. దీన్ని జీర్ణించుకోలేని వైసీపీ పార్టీ ఎలాగైనా దీంట్లో మూలం ఎవరు అంటే కనుక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉండకూడదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే, పవన్ కళ్యాణ్ చరిష్మా తగ్గిస్తే, పవన్ కళ్యాణ్ దుర్మార్గుడు, దోషి అని ఆ కుటుంబాన్ని మనం ప్రజల్లోకి తీసుకువెళ్తే అప్పుడు మనకు మార్గం సులువవుతుంది. రాజకీయంగా మనం ఎదగాలంటే అదే ఏకైక మార్గం అని చెప్పేసి వైసీపీ పార్టీ దాన్ని ఎంచుకునింది. కాబట్టి వైసీపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తుల చేత ఈ విధంగా
చిరంజీవిని టార్గెట్ చేస్తూ, మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ మొదలు పెట్టారు. ఈ ఎపిసోడ్స్ అన్ని కూడా ఇంకా 2 సంవత్సరాల పాటు వచ్చినా, ఈ వీడియోలు, ఈ దుష్ప్రచారం వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఏదేమైనా కూడా ఎవరైనా దీనికి సంబంధించి వీటి కట్టడి చేయాలంటే ఇట్లా ప్రతి కుటుంబాలను టార్గెట్ చేసుకుంటూ పోతే గనక భవిష్యత్తులో సమాజానికి ఆన్సర్ చెప్పుకొని ప్రతిదానికి క్లారిఫికేషన్ ఇచ్చుకునే ఇది ప్రతి కుటుంబానికి ఉండదు ఇంకా. కాబట్టి రాబోయే రోజుల్లో ఇటువంటి వీడియోలు రాకుండా చట్టపరమైన చర్యలు చేపట్టాలా. లీగల్కి సంబంధించిన డిఫర్మేషన్ సూట్లు కానివ్వండి, క్రిమినల్ సెక్షన్స్ కింద కానివ్వండి పెట్టి ఎవరి కుటుంబాలను వాళ్ళు కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మనం చెప్పుకోవాలి.